ఏదైతే వారు చెప్తున్న కళ్ళు తిరిగి పడిపోయిన అమ్మాయిని ఒకళ్ళు తీసుకెళ్లారు. రెండో అమ్మాయి అవునవును. కూడా కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళని తీయటానికి ఇటంతా రష్ ఉన్నారు. అటు గేట్ ఓపెన్ చేసేటప్పుడు గేట్ ఓపెన్ చేస్తానరా వీళ్ళు వెళ్ళిపోతున్నారని తొక్కిసలాట జరిగిందని అక్కడ మహిళలతో సహా నేను ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ టీటీడీ అఫీషియల్స్ ఆర్ సంబడి ఎల్స్. వాళ్ళ గురించి నేను చేయట్లేదు. కానీ వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళు సోత పడిపోయిన వాళ్ళు ఇన్స్టెంట్‌గా వాళ్ళకేం ఆలోచించుకొని చెప్పేసి తీరిక ఉండదండి. అవునవును. వచ్చి మాట్లాడుతుంటే ఇది లోపం అనేది వీళ్ళు కూడా పోలీ ఇక్కడ ఏదైతే భక్తులు వచ్చి ఈ తోపిడీ లోపం ఉంది, అత్యధిక లోపం పోలీసులదని కూడా చెప్పారు. హ్మ్. టికెట్లు వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వలేదు. రెండోది ఇది బాధాకరమైన సంఘటన. పోలీసుల యొక్క లోపం అత్యధికంగా కనపడుతుంది. ఓకే. అక్కడ సంబంధిత అధికారి డీఎస్పీ గారు లేరంటండి. ఓకే. తర్వాత ఆథారిటీస్ యాజ్ పర్ అక్కడికి వచ్చిన సమాచారం విధుల్లో ఉండాల్సిన వ్యక్తి లేరు. లేరు. హ్మ్. ఎస్పీనో లేదా కమిషనో, ఐజీపీనో, డీజీపీనో, సీఎం వచ్చి కూర్చోరు, డిప్యూటీ సీఎం అక్కడ కూర్చుంటారా? కూర్చోరుగా. వాళ్ళకి నైతికమైన బాధ్యత ఉంటుంది. చీఫ్ మినిస్టర్‌కి పైగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి. తిరుపతి ఎమ్మెల్యే కూడా అక్కడ అవునవును. పార్టీకి సంబంధం డెఫినెట్‌గా ఉంటుంది. కానీ నైతికమైన బాధ్యత. అవును. అలాగే చైర్మన్ గారికి కూడా నైతికమైన బాధ్యత ఉంది. ఎందుకంటే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన తర్వాత కింద వాళ్ళు పాటించలేదంటే అవును. ఇప్పుడు అందరూ చైర్మన్ గారిని తిడతా ఉన్నారు. హ్మ్. ఆయన స్పష్టంగా ఒక మంచి నీళ్ళలో కొన్ని తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుని దాన్ని అనుసంధానం చేసి ప్రతి భక్తుడు ఎలా రావాలని సమయం తగ్గించేది. ఇంకా వచ్చిన తర్వాత కార్యాచరణ కనీసం 3 నెలలు పడుతుంది. అవును. అలాగే తిరుమల పైన కొండ మీద ఏ ఒక్కటి రాజకీయం మాట్లాడినా ఇంకో దిక్కుమాలిన మాట్లాడిన తీసుకెళ్ళి లోపలేసేయమన్నారు. కేసు పెట్టి మంచి నిర్ణయమే కదా అది. చాలా మంచి నిర్ణయం. హ్మ్.